ఫ్రెండ్స్ ఈరోజైతే పనస తొనలు చూపిస్తున్నానండి. ఒక పండు తెచ్చుకున్నాం అన్నమాట. ఆ పండు కోస్తే చాలా వరకు వచ్చాయండి. ఇగో చూడండి, స్వీట్గా ఉన్నాయండి. అంటే ఇది కజ్జా తొన కాదు, ఇది బురద పనస అంటారు కదా, అలాగా ఉందన్నమాట. కాకపోతే మరీ టేస్ట్గా లేదు, అలాగని టేస్ట్ లేకుండా లేదు, తినటానికి చక్కగానే ఉంది. ఈ పనస గింజలన్నీ చక్కగా ఉడికించి పెట్టుకుంటే పిల్లలకు కూడా మంచి ఎముక బలం అండి. ఐరన్ శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది పనస గింజల్లో. మనం ఉడికించి పిల్లలకి ఇవ్వచ్చు. లేదు అనేటట్టయితే కూర చేసుకున్న చాలా బాగుంటుందండి. ఇది పనస గింజల్ని చక్కగా మనం ఈ తొక్క తీసుకొని శుభ్రంగాను పొలిసి పెట్టుకొని అందులో కొంచెం ఉప్పు చేప ముక్క వేసుకొని చిన్నది వండుకుంటే చాలా బాగుంటుందండి. ఉప్పు చేప ముక్క వేసుకుంటే చాలా మంచి టేస్టీగా ఉంటుంది. కానీ ఉట్టు కూర అయితే మాత్రం బాగదండి, అంటే తినాలా అనిపించదు. కానీ ఉప్పు చేప వేసి గ్రేవీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మా చిన్నప్పుడు మా అమ్మ ఇలా చేసేది కూర పనస గింజలు ఉన్నప్పుడు. ఇప్పుడైతే చాలా కాలం నుంచి పనస గింజల కూరే తెలియదు. ఈసారి అయితే మాత్రం పనస గింజల కూర చేస్తున్నాం ఫ్రెండ్స్. సత్య వంటకాలు ఆదరిస్తున్న అభిమానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు చూస్తే ప్రోగ్రామ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రోత్సాహంతో ముందుకెళ్తుంది, మీ ఆదరాభిమానాలతో ముందుకెళ్తుంది. ఛానల్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు ఫ్రెండ్స్. బాయ్ అండి. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. Thank you.